స్థానిక సంఘంలో వాక్య పరిచర్య చేయుటకు బేత్లెహేము క్రిస్టియన్ అసెంబ్లీ కర్నూలు సంఘంలోని బాధ్యత కలిగిన పెద్దలకు మరియు స్థానిక సంఘంలోని బాధ్యత కలిగిన పెద్దలకు, తోటి దైవ సేవకునికి, స్థానిక సంఘంలోని ప్రియులందరికీ యేసు క్రీస్తు నామమున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని గ్రంథములో నుండి నిర్గమకాండము 24వ అధ్యాయము. నిర్గమకాండము 24వ అధ్యాయము 9-10 వచనాలు నేను చదువుతాను. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూసిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు, ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. 11వ వచనం. ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానంలో పుచ్చుకోలేదు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఉదయకాలము మీ సన్నిధిలో మీ బల్ల యొద్దకు ఒలీవ మొక్కల వలె మేము చేరి ఆరాధించుటకు, స్తుతించుటకు మాకిచ్చిన ధన్యతను బట్టి స్తోత్రములు. స్థానిక సంఘమును మీరు ప్రేమించి పోషిస్తూ భద్రపరుస్తూ ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. స్థానిక సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచండి. రక్షింపబడిన ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని మీలో స్థిరపరచునని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, ఈ సమయంలో మీ వాక్యమును చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడమని, ఈ బలహీనుని మీరు కనికరించునని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, నిర్గమకాండము 24వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మనం చదువుకున్నాము. నిర్గమకాండము మొత్తము 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 40 అధ్యాయాలు 3 భాగాలుగా మనం చేసుకోవచ్చు. 1 నుండి 12 అధ్యాయాలు ఒక భాగము, 13 నుండి 24 వరకు ఒక భాగము, 25 నుండి 40 వరకు ఒక భాగము. 1 నుండి 12 అధ్యాయాలు ఆ మొదటి భాగములో మోషే సిద్ధపాటు
దేవుని ప్రజల సిద్ధపాటు. రెండవ భాగము 13వ అధ్యాయము నుండి 24 వరకు ఇశ్రాయేలు ప్రయాణములో అనుభవాలు. ఇశ్రాయేలు ప్రయాణములో అనుభవాలు అనగా ఎర్ర సముద్రమును దాటుట, మారా నీళ్లు మధురముగా మార్చబడుట, మన్నా వారికి అనుగ్రహించబడుట, బండలో నుండి నీళ్లు రప్పించబడుట, రెఫీదీములో వారి విజయమును పొందుట, ఇవన్నీ వారి ప్రయాణంలో అనుభవాలు. మూడవ భాగము 25వ అధ్యాయము నుండి 40 వరకు ప్రత్యక్షపు గుడారము నిర్మాణము, అందులోని వస్తువులు. కాబట్టి నిర్గమకాండము 40 అధ్యాయాలు 3 భాగాలుగా మనము ఇలా చేసుకునవచ్చు. ఇప్పుడు 24వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 18 వచనాలు ఉన్నాయి కదా. మొదటి 8 వచనాలు ఇశ్రాయేలు ఒడంబడిక. 9 నుండి 18 వచనాలు ప్రత్యేక పరచబడిన వారు దేవునితో సహవాసము. మొదటి 8 వచనాలు ఇశ్రాయేలు ఒడంబడిక లేక ఒప్పందము. 9 నుండి 18 వచనాలలో ప్రత్యేక పరచబడిన వారు అనగా అక్కడ ఇశ్రాయేలులో నుండి 70 మంది పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలు వారితో పాటు మరికొంతమంది వారు దేవునితో సహవాసము. అది 9వ వచనం నుండి 18వ వచనం వరకు మనము చూస్తున్నాము. ఇప్పుడు నిర్గమకాండము 24వ అధ్యాయము 9వ వచనం చూడండి. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి అమ్రాము యోకేబెదుకు సంతానము 3. ఎవరు? మోషే, అహరోను, మిరియాము. అహరోను పెద్దవాడు, మిరియాము పెద్దది, మోషే చిన్నవాడు. ఈ 3 సంతానములో ఇప్పుడు సీనాయి పర్వతం మీదికి ఎవరున్నారు? మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు. అహరోను కుమారుడు ఎంతమంది? 4. ఎవరు? నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఈ 4లో ఇప్పుడు మోషే అహరోనుతో పాటు ఎవరున్నారు? అహరోను కుమారుడు నాదాబు, అబీహు ఉన్నారు.
వీరికున్న ధన్యత ఎంత గొప్పది. ఇప్పుడు మోసే, అహరోను, నాదాబు, అబీకు, ఇశ్రాయేలు పెద్దలు 70 మంది వీరు దేవునితో సహవాసము చేస్తూ ఉన్నారు. వీరు ప్రత్యేకపరచబడిన వారు, వీరు ఏర్పరచబడిన వారు. వీరు సీనాయి పర్వతం మీదికి వెళుతూ ఉన్నారు. వీరు దేవునితో సహవాసము చేస్తూ ఉన్నారు. వీరు దేవుని సన్నిధిలో సమయము గడుపుతూ ఉన్నారు. వీరికున్న భాగ్యము ఎంత గొప్పది. అదే సమయంలో వీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేవియ కాండము 10వ అధ్యాయము 1వ వచనంలో అహరోను కుమారుడైన నాదాబు, అబీకులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పు నుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. ఒకవైపు అహరోను కుమారుడైన నాదాబు, అబీకు వీరు సీనాయి పర్వతం మీద వీరు దేవునితో సహవాసము చేస్తున్నారు. వీరు దేవుని సన్నిధిలో ఉన్నారు. వీరు దేవునితో సహవాసము చేస్తూ సంతోషిస్తూ ఉన్నారు. కానీ అదే సమయంలో వీరు అజాగ్రత్తగా ఉండుట, వీరు సొంత జ్ఞానమును ఉపయోగించుట, వీరు సొంత ఆలోచనను ఉపయోగించుకునుట, వీరు దేవుడు నిర్ణయించిన అగ్నిని దేవుని సన్నిధికి తీసుకుని రాకుండా, దేవుడు తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చినందున దేవుని సన్నిధిలో కాల్చివేయబడి, చాలాసార్లు దేవుని మందిరము అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుని పరిచర్య అంటే, దేవుని సేవ అంటే చాలా సురక్షణ భావం చూస్తారు. దేవుని మందిరములో ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా జరిగించాలి. ప్రార్థన పూర్వకముగా సిద్ధపడి రావాలి. దేవుని ఆత్మ నడిపింపును కలిగి ఉండాలి. దేవుని ఆత్మ నింపుదల కలిగి ఉండాలి. తమ్మును తామే యోగ్యులుగా సిద్ధపరచుకొని రావాలి. దేవుని మందిరము, దేవుని సన్నిధి, దేవుని పరిచర్య, అందులో దేవుని యొక్క నడిపింపే ప్రాముఖ్యమైనది. అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును అని వ్రాయబడి ఉంది. ఒకవైపు దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నారు, అది ఎంతో సంతోషకరమైన విషయం. కానీ దేవునికి మనం ఎంత దగ్గర అవుతున్నామో మనము అంత దైవ భక్తిని కలిగి ఉండాలి. ప్రసంగి గ్రంథము 5:1 నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు
నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట మేలు. ఇక్కడ ఇశ్రాయేలు పెద్దలలో నుండి 70 మంది వారు ఎక్కిపోతూ ఉన్నారు. ఎక్కడికి? దేవుని పర్వతం మీదకి ఎక్కి వెళుతున్నారు. నిర్గమాకాండం 3వ అధ్యాయములో హోరేబు అని ఉంది. ఇక్కడ ఏమి? సీనాయి పర్వతము. హోరేబు పర్వతమే సీనాయి పర్వతము. ఇది దేవుని పర్వతము, ఇది దేవుని సన్నిధి, దేవుని మహిమ నిలిచి దేవుడు ప్రత్యక్షతను కనబరుచుకునే శ్రేష్టమైన స్థలము. డెబ్బది మంది వారు ఎక్కి వెళ్ళుట మనం చూస్తున్నాము. ఆది కాండంలో 46వ అధ్యాయము 46వ అధ్యాయము 26వ వచనం చూడండి. యాకోబు కోడలను విలాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుకు ఐగుప్తునకు వచ్చిన వారందరూ 64. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారుడిద్దరు. ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. 70 మంది. వీరెవరు? యాకోబు యొక్క కుటుంబములో నుండి వచ్చిన వారు. ఈ 70 మంది వీరెక్కడి నుండి వచ్చారు? కనాను దేశం నుండి వీరు బయలుదేరి వచ్చారు. కనాను దేశం నుండి వీరు బయలుదేరి వచ్చారు. వీరు ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు దేశమునకు వచ్చారు. కనాను దేశములో నుండి ఐగుప్తు దేశమునకు వీరు వచ్చారు. ఐగుప్తు దేశమునకు వచ్చిన తర్వాత వీరున్న స్థలం ఎక్కడ? 47వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరుని నివసింపచేయుము. గోషెను దేశములో వారు నివసించవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞ గల వారిని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించుమని చెప్పాను. ఇక్కడ కనాను దేశము నుండి బయలుదేరి వచ్చిన యాకోబు యొక్క కుటుంబము ఈ 70 మంది వీరు ఐగుప్తు దేశమునకు వీరు వచ్చారు. ఐగుప్తు దేశమునకు వీరు వచ్చిన తర్వాత ఐగుప్తు దేశములో ప్రధానిగా ఉన్న యోసేపు తన తండ్రి యొక్క కుటుంబాన్ని ఒక స్థలంలో ఉంచాడు. ఏ స్థలం అది? గోషెను దేశము. ఇన్ ద ల్యాండ్ ఆఫ్ గోషెన్. ఐగుప్తు దేశంలోనే గోషెను దేశము. ఐగుప్తు దేశంలోనే గోషెను ప్రదేశము. యాకోబు చూచిన స్థలము.
యాకోబు ఏర్పాటు చేసిన స్థలము, యోసేపు చూచిన స్థలము, యోసేపు ఏర్పాటు చేసిన స్థలము, యోసేపు తన తండ్రి కుటుంబం ఉండుటకై సిద్ధపరచిన స్థలం అది. గోషెను దేశము, ఐగుప్తు దేశములోని గోషెను దేశము. జాగ్రత్తగా వినండి. ఈ గోషెను దేశము ఇది ఎటువంటిది అంటే, ఒకటి యాకోబు యొక్క కుటుంబము నివసించే ప్రదేశము. యాకోబు యొక్క కుటుంబము నివసించే ప్రదేశము. రెండవది, ఇది ప్రత్యేకమైన ప్రదేశము. మూడవది, మంచి మేతగల ప్రదేశము. నాలుగవది, యాకోబు కుటుంబానికి భద్రతను ఇచ్చే ప్రదేశము. ఎటువంటి దేశము? యాకోబు యొక్క కుటుంబము నివసించే దేశము. రెండవది, యాకోబు కుటుంబమునకు ప్రత్యేకమైన దేశం అది. మూడవది, యాకోబు కుటుంబంలోని మందలకు మంచి మేత గల దేశము. నాలుగవదిగా, యాకోబు యొక్క కుటుంబానికి భద్రతను ఇచ్చే దేశము. ఇక్కడ ఐగుప్తు ఉంది, మరొక వైపు గోషెను దేశము ఉన్నది. ఐగుప్తు దేశము లోకానికి గుర్తు, గోషెను దేశము ఇది సంఘానికి గుర్తు. లోకము ఉన్నది, సంఘము ఉన్నది. ఐగుప్తు దేశము ఉన్నది, గోషెను దేశము ఉన్నది. ఐగుప్తు దేశములోనే ఒక భాగము గోషెను దేశము. లోకము ఉన్నది, లోకములోనే ఒక భాగము సంఘము కూడా ఉన్నది. సంఘము ఎటువంటిది? దేవుని ప్రజలు సహవాసము చేసే స్థలము. రెండవది, సంఘము అది ప్రత్యేకమైనది. మూడవది, సంఘములో దేవుని వాక్యముని ఆహారము దొరికే స్థలము. నాలుగవది, సంఘములో దేవుని ప్రజలకు భద్రతను దొరికే స్థలము. సంఘమును ఎప్పటికీ తక్కువగా భావించవద్దు. నీవు నివసించుటకు, నిన్ను ప్రత్యేకముగా నిలువబెట్టుటకు, నిన్ను తన వాక్యము చేత బలపరచుటకు, నిన్ను వాక్యములో స్థిరపరచుటకు, నిన్ను వాక్యములో పెంపార చేయుటకు, నిన్ను వాక్యము ద్వారా వృద్ధి చేయుటకు, నిన్ను ప్రభు కొరకు సిద్ధపరచుటకు సంఘమే నీకు ఒక ప్రత్యేకమైన స్థలము. అదే సమయంలో సంఘము నీకు భద్రతను కూడా ఇస్తుంది. ఇరుకులో ఉన్నావా? ఇబ్బందులో ఉన్నావా? అపాయంలో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? నెట్టివేయబడిన స్థితిలో ఉన్నావా? తృణీకరింపబడిన స్థితిలో ఉన్నావా? వేదనకరమైన స్థితిలో ఉన్నావా? సంఘము నీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు బలపడతావు.
నీవు నెమ్మదిని పొందుతావు, నీవు ఆదరణ పొందుతావు. నీవు లోకంలో పడిపోకుండా, నీవు లోకంతో కలిసిపోకుండా, నీవు లోకంలోని ప్రత్యేకపరచబడి దేవుని కొరకై ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా సిద్ధపరచబడతావు. గమనించండి, ఒకవైపు ఐగుప్తు దేశము ఉంది, ఐగుప్తు దేశములోనే గోషెను దేశము. నిర్గమాకాండం మొదటి 4వ అధ్యాయము నుండి 12 వరకు చూస్తే 10 తెగుళ్ళు ఉన్నాయి. ఈ 10 తెగుళ్ళు ఎవరికి సంభవించాయి చెప్పండి? ఐగుప్తు దేశంలో ఉన్న వారికి ఈ 10 తెగుళ్ళు సంభవించాయి. ఈ 10 తెగుళ్ళు ఐగుప్తు దేశంలోనే ఒక భాగముగా ఉన్న గోషెను దేశంలో దేవుని ప్రజలకు ఒక్క తెగులు కూడా అంటలేదు. ఐగుప్తు దేశంలో కప్పలు, ఐగుప్తు దేశంలో జోరీగలు, ఐగుప్తు దేశంలో వడగళ్ళు, ఐగుప్తు దేశంలో రక్తం నీరవుట. కానీ గోషెను దేశంలో కప్పలకు ప్రవేశం లేదు, జోరీగలకు ప్రవేశం లేదు, మిడతలకు ప్రవేశం లేదు. గోషెను దేశంలో వెలుగు ఉన్నది, గోషెను దేశంలో ఆనందం ఉన్నది, గోషెను దేశంలో క్షేమము ఉన్నది, గోషెను దేశంలో భద్రత ఉన్నది. సహోదరుడా, సహోదరి, సంఘమును ఎన్నటికీ విడిచిపెట్టవద్దు. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనంలో నేను ఆఖరి వరుసలో చదువుతున్నాను. ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములను మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఆ మాట ఆ 10వ అధ్యాయం అంతా చదివితే వారు నిశ్చయించుకున్నారు, వారు తీర్మానం చేసుకున్నారు. ఆఖరికి వారు ఏమంటున్నారు? మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ప్రియమైన సహోదరుడా, సహోదరి, గోషెను దేశము ఎంత విలువైన స్థలము. యోసేపు గోషెను స్థలమును సిద్ధపరిచి ఫరో యొద్దకు వెళ్ళి మాట్లాడి ఉన్నాడు. సహోదరులలో 5 మందిని వెంట పెట్టుకొని యోసేపు ఫరో యొద్దకు వెళ్ళినాడు. ఫరో ఒక ప్రశ్న వేశాడు, మీ వృత్తి ఏమిటి అంటే, మేము మా పూర్వీకులను గొర్రెల కాపరులము. అయితే నీ దాసులకు మేము కనాను దేశంలో కరువు భారముగా ఉన్నందున ఇక్కడికి మేము వచ్చాము, కొంతకాలం ఉండుటకు వచ్చింది. చూడండి 47వ అధ్యాయం చూడండి. 47వ అధ్యాయము 4వ వచనంలో మరియు వారు కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున ఈ దాసులకు
కలిగి ఉన్న నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు మందలకు మేత లేదు గనుక ఈ దేశంలో కొంతకాలం ఉండుటకు వచ్చితిని. ఈ దేశంలో కొంతకాలం ఉండుటకు వచ్చితివి. కాబట్టి గోషెను దేశంలో నీ దాసును నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా. గమనించండి, ఐగుప్తు దేశంలో ఒక భాగంగా ఉన్న గోషెను దేశంలో వారు నివసించుటకు మేము కొంతకాలం ఉండుటకు వచ్చింది. తిరిగి వారు ఐగుప్తు దేశం నుండి వారు ఎక్కడికి రావాలి? కనాను దేశమునకు వారు రావాలి. పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారు రావాలి. కానీ ఐగుప్తు దేశంలో ఒక భాగముగా ఉన్న గోషెను దేశంలో కొంతకాలం ఉండుటకు వచ్చింది. మన పరమ కణాను పరలోకమే మన దేశము. మన ఈ లోకములో ఎవరము? యాత్రికులము, పరదేశులము. కానీ వారికి గోషెను ప్రదేశము కొంతకాలము ఉండుటకు వారికి అవకాశం దొరికింది. సంఘంలో కూడా మనము కొంతకాలము ఉండాలి. సంఘములో కొంతకాలము ఉండాలి. ఆ తదుపరి ప్రభు రాకను మనము వెళ్ళిపోవటను. కానీ సంఘములో మనము కొంతకాలము ఉండాలి. ఈ కొంతకాలమే సంఘములో నమ్మకమైన వారముగా మనం ఉండాలి. మన ప్రవర్తనను కాపాడుకోవాలి. మన సాక్ష్యమును కాపాడుకోవాలి. మన క్రియలు యోగ్యముగా ఉండాలి. మన మాటలలో శ్రేష్టమైన సంభాషణ ఉండాలి. మన క్రియల ద్వారా ఇతరులకు ఆదరణ కలిగించబడాలి. యోసేపు తన సహోదరులను 5గురిని వెంట పెట్టుకొని ఫరో యొద్దకు వెళ్ళి మాట్లాడినప్పుడు ఫరో ఏమన్నాడు? ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సభను నివసింపచేయు. గోషెను దేశంలో వారు నివసింపవచ్చు. ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. 45వ కీర్తన చూడండి. 45వ కీర్తన 10వ వచనము. ఆదికాండము 45వ అధ్యాయం క్షమించండి. ఆదికాండము 45వ అధ్యాయము. ఆదికాండము 45వ అధ్యాయము 10వ వచనము. నీవు గోషెను దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును. ఈ మాట ఎవరంటున్నారు? యోసేపు తన అన్నలతో అంటున్నాడు. ఏమని అంటున్నాడు? 9వ వచనంలో చూడండి. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు.
యోసేపు తన అన్నలతో తన తండ్రికి ఈ మాట మీరు చెప్పండి అని యోసేపు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఇక్కడికి రండి, గోషెను దేశమందు మీరు నివసించెదరు, మీకు కలిగిన సమస్తము కూడా ఈ గోషెను దేశంలో నివసింపవచ్చు. మాత్రమే కాకుండా నీకు కలిగినది యావత్తు నాకు సమీపముగా ఉండదు. యోసేపు తన కుటుంబం అంతటిని గోషెను దేశంలో ఉంచి తనకు సమీపముగా ఉంచుకుంటున్నాడు. ఒకటి ప్రియులారా, గోషెను ఇది సిద్ధపరచబడిన స్థలం. 46వ అధ్యాయం చూడండి. ఆది కాండము 46వ అధ్యాయము 28వ వచనము. అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసేపు వద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషెను దేశమునకు రాగా 34వ వచనం. మీరు గోషెను దేశమందు కాపురం ఉండునట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గల వారమై ఉన్నామని ఉత్తరమీయుడని చెప్పాను. యోసేపుకు ఉన్న ఆశ ఏమిటి అంటే తన కుటుంబం అంతా కూడా గోషెను దేశంలో ఉండాలి. తన కుటుంబము తనకు సమీపముగా ఉండాలి. తన కుటుంబములో నుండి సహోదరులు యోసేపు యొద్దకు వెళుతూ ఉన్నప్పుడు వారు ఏమి మాట్లాడవలెనో, వారు ఏమి చెప్పవలెనో యోసేపు ముందుగానే సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో మనం ఏమి మాట్లాడవలెనో, ఏమి సంభాషించవలెనో వాటన్నిటిని కూడా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయవాడు. ఒకటి, ఇది సిద్ధపరచబడిన స్థలం. గోషెను సంఘానికి గుర్తు అని మనం జ్ఞాపకము చేస్తున్నాము. ఆ ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 27వ కీర్తన 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. ఈ మాట ఎవరంటున్నారు? ఒక రాజైన దావీదు. రాజైన దావీదుకు మంచి భవనములు ఉన్నవి. రాజైన దావీదుకు సమృద్ధిగా ఉన్నది. రాజైన దావీదుకు కుటుంబం ఉన్నది. ఆస్తిలోను, ఐశ్వర్యములోను, సంపదలోను, ఘనతలోను ఏ లోటు లేదు. కానీ తన జీవితంలో దేవుడు తనకిచ్చిన వాటి కంటే దేవుని యొద్ద నుండి పొందుకునేది దావీదు యొక్క కోరిక. ఏమిటి ఆ కోరిక? నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. దేవుని మందిరము నాకు కావాలి. దేవుని సన్నిధి నాకు కావాలి.
దేవుని ప్రత్యక్షత నాకు కావాలి, దేవునితో సహవాసము నాకు కావాలి, ఆయన మందిరములోనే నాకు తృప్తి, ఆయన మందిరములోనే నాకు క్షేమము, ఆయన మందిరములోనే నాకు ఫలము, ఆయన మందిరములోనే నాకు ఘనత, ఆయన మందిరములకు మించి మరి ఒకటి నాకు లేనే లేదు. 23వ కీర్తన 6వ వచనములో, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను, కృపాక్షేమములు నా వెంట వచ్చును. కాబట్టి ప్రియులారా, ఐగుప్తు దేశములో గోషెను దేశము ఎంత ప్రత్యేకమైన ప్రదేశము. గోషెను సిద్ధపరచబడిన స్థలము అని మనం చూస్తున్నాము. మనం జ్ఞాపకం చేసుకుంటే సిమియోను చేతిలో బాలుడైన యేసు ప్రభు ఉన్నాడు. సిమియోను ఏమన్నాడు? ఇదిగో నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నియమించబడి ఉంది. ఏ రక్షణ? సిద్ధపరచబడిన రక్షణ. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒకవైపు గొర్రెలు ఉన్నాయి, ఒకవైపు మేకలు ఉన్నాయి. గొర్రెలను చూస్తూ, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొని. రక్షణను ప్రభు సిద్ధపరిచాడు, పరలోక రాజ్యమును ప్రభు సిద్ధపరిచాడు. ఎఫెసీ పత్రిక 2:10లో ముందుగా సిద్ధపరిచిన సక్రియను చేయుట కొరకై మనము సృష్టింపబడి ఉన్నాము. ఎందుకు నిన్ను నన్ను ప్రేమించి లోకములో నుండి ప్రత్యేకపరిచి సంఘములో చేర్చి, సంఘము నుంచి, సహవాసము నుంచి, వాక్యము నుంచి, ప్రార్థన ఇచ్చి, ఆత్మ నడిపింపు నుంచి బలపరుస్తున్నాడు అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన మంచి క్రియలు చేయడం కొరకై. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో మనం చూస్తే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుడు సిద్ధపరిచినవి ఎంత శ్రేష్టమైనవి. ఒకటి, రక్షణ సిద్ధము చేశాడు, అంగీకరించిన వారు మేలు పొందుతూ ఉన్నారు. రెండవది, పరలోక రాజ్యము ఆయన సిద్ధపరిచాడు, రక్షించబడిన వారు పరలోకములకు వెళుతూ ఉన్నారు. మూడవది, సిద్ధపరిచిన మంచి క్రియలు చేయట కొరకై మనము ఏర్పరచబడిన వారము. నాలుగవది, ఈ క్రియలకు తగిన జీతము కూడా మనం ఎక్కడ పొందుకుంటాం? పరలోకములో ప్రభు దగ్గర మనము పొందుకుంటాము. కాబట్టి ప్రియులారా, మన జీవిత యాత్రలో మనము గోషుని యొక్క అనుభవం కలిగి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగి వెళదాం. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన మంచి సమయమును బట్టి స్తోత్రములు. ఐగుప్తు దేశములో యాకోబు యొక్క కుటుంబానికి మీరు సిద్ధపరిచిన ప్రత్యేకమైన ప్రదేశము గోషెను ప్రదేశము. గోషెను ఆ అనుభవములో నుండి సంఘములో ఉన్న అనుభవాలు మీరు మాకు జ్ఞాపకం చేసినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం.
మీ కొరకు సాక్షులుగా జీవించడానికి మీ కృప నిమ్మని యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.